ఈరోజు మాస శివరాత్రి శుక్రమౌఢ్యమి పూర్తయిపోతోంది. ఖగోళంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి శుక్రమౌఢ్యమి పూర్తయిపోతోంది. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. వివాహము, గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవచ్చు. ఇల్లు మారాలన్నా, భూమి కొనాలన్నా, వాహనం కొనాలన్నా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఖగోళంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్రపరంగా మీనరాశిలో ఈరోజు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు ఈ 6 గ్రహాలు కలిసి షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. మీనరాశిలో ఏర్పడుతున్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి ఎక్కువ అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకి తక్కువ అనుకూల ఫలితాలు ఇస్తుంది. అయితే షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు కలిసి మీనరాశిలోకి వస్తున్నాయి కాబట్టి దానివల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి, ద్వాదశ రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఉగ్రదేవతల ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గాదేవి, మహిషాసురమర్ధిని, చండీ అమ్మవారు, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసినట్లయితే షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉగ్రదేవతల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆలయంలో దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ద్వాదశ రాశుల మీద 2 నుంచి 3 నెలల పాటు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 2-3 నెలల్లో కూడా వీలైనప్పుడల్లా ఉగ్రదేవతల ఆలయాల్లో దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు మాత్రం ద్వాదశ రాశుల వాళ్ళు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, దుర్గా కవచము, కాలభైరవ అష్టకము, హనుమద్ ద్వాదశ నామ స్తోత్రము ఇలాంటివి శ్రవణం చేసినా పఠించిన షష్టగ్రహ కూటమి వల్ల వచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు మాస శివరాత్రి. ఈ సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో పరమశివుడికి ఇచ్చేటటువంటి నందిహారతి, నాగహారతి, సర్పహారతి ఇలాంటివి దర్శనం చేసుకున్నా కూడా సమస్త దుఃఖముల నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రదోష కాలంలో ఈరోజు గృహంలో శివలింగానికి పంచామృతాలతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ, దర్భలు కలిపిన జలాలతో కానీ, కుశోదకంతో కానీ అభిషేకం చేయటం ద్వారా కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు నక్త ఉంటే చాలా మంచిది. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ఆకాశంలో నక్షత్రం కనిపించిన తర్వాత శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా నక్తవ్రతం ఉండటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివుడికి ప్రదోష కాలంలో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో జలము శివపూజలో ఉంచండి. శివపూజ పూర్తయిపోయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న జలాన్ని గృహంలో అన్ని గదుల్లో ఈశాన్యం నుంచి ప్రారంభించి సంప్రోక్షణ చేయండి, అంటే చల్లండి. ఇలా చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రలై కుటుంబంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగింపజేసుకొని కుటుంబంలో సానుకూల పరిస్థితులు పెంపొందింపజేసుకోవచ్చు. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.